హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మా ఆపిగాని ఇంటర్ రిజల్ట్ రోజన్నమాట. పనంతా కంప్లీట్ చేసుకొని మేము గుడికి వెళ్ళి వచ్చాము. నార్మల్గా అయితే మంగళవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తాము. కాకపోతే మా ఆపిగాడు వచ్చేసి హనుమాన్ టెంపుల్కి వెళ్దామన్న వాళ్ళే సరే అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి వచ్చామన్నమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దోశ, ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి దోశ అండి. టిఫిన్ చేసుకొని తిన్న తర్వాత షాప్కి వెళ్ళాము. అక్కడ 11:30 నుంచి వెళ్ళి మా ఆపిగా రిజల్ట్ కోసం మేమందరం వెయిటింగ్ అన్నమాట. రిజల్ట్ కోసం వెయిటింగ్, ఫోన్లు పట్టుకొని వెయిటింగ్ రిజల్ట్ కోసం. అదే చూస్తాను 6 minutes. స్వాతి మాదంగి స్వాతి 6 minutes. తండ్రి బిడ్డలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం. పొద్దున్నే దైవ దర్శనాలు కూడా అయ్యాయి. అయ్యగారి ఆశీర్వాదం కూడా అందింది. నువ్వు ఫోటో తీసుకున్నావా అమ్మాయి? ఎందుకు డిలీట్ చేసినావు? అయితే ఏమంటాడు తెలుసా అయ్యగారు? చేతికి సరిపోతాయా దారాలని అడుగుతా. సరిపోతాయా దారాలని అడుగుతాను. పెట్టు, ఏం కాదు. నీదే స్పెసిఫిక్, ఎవరు ఇవ్వడరు కానీ నువ్వు పెట్టు. ఫస్ట్ టైం యూట్యూబ్ లో షర్ట్ మీద కనిపించబోతున్నావు. బనీన్ మీద కాకుండా షర్ట్ మీద కనిపించబోతున్నావు వీడియోలో. హ్యాపీ ఫస్ట్ టైం యూట్యూబ్ లో షర్ట్ మీద కనిపించబోతున్నాడు. నాది లేదా? నాది ఎక్కడ ఉన్నాయి? వాటర్ అన్నా మహాలక్ష్మి జాడికి ఏది మహాలక్ష్మి 12 అంటే 12కి వస్తుందా, 12:05కో 12:10కో వస్తుంది కావచ్చు. అందరూ ముందర పెట్టుకొని చూస్తారు కాబట్టి ఫుల్ బిజీగా ఉంటుంది ఆన్లైన్. అవును, ఏం పెడతారు? హాల్ టికెట్స్ రిజల్ట్ చూసుకోరు. చిత్రం ఇలా వాట్సాప్కి వస్తుంది. రిజల్ట్ రాగానే ఫస్ట్ వాట్సాప్ వచ్చేస్తుంది మీకు అని చెప్పేసి ఇచ్చింది కదా నిన్న. అంతేనా? అందుకే టకటక ఆన్లైన్ నెంబర్ కొట్టి నెంబర్ కొట్టించినావా? రిజిస్టర్ చేసి పెట్టినా. వేరే నెక్స్ట్ ఏంటి అంటారు రిజల్ట్ వచ్చినాక? 2 3 4 ఏమైంది? 2 0 5 7 5 2. అయ్యా, మీ డాడీ అయితే హాల్ టికెట్ నెంబర్లు మమ్మీ నీది చిట్టకది లడ్డక్కది హాల్ టికెట్ నెంబర్ పేపర్ మీద రాసుకొని రెడీగా ఉన్నాడు. నీదేమో సేవ్ చేసుకొని ఉంచుకున్నాడు సెల్లులల్లా. 3 minutes లేదా స్వాతి? 3 నిమిషాలు. ఏం కాదు, 3 minutes లో డౌన్లోడ్ కాదు, పోయినసారికి ఇట్లా కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడలే కదా మీరు? రిజల్ట్ వచ్చినాక షేర్ చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా? రిజల్ట్ వచ్చినాక కూడా షేర్ చేసుకోలే మేము. అంటే సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, అందుకే పాపం. కొంచెం స్వాతి. అరే నాకు పార్టీ ఏమి ఇస్తారు రా? 900+ వచ్చిన వాళ్ళందరూ. హలో, 3 minutes ఉన్నాయి. 95+? మరి నాకు పార్టీ వస్తాయి ఖచ్చితంగా. అయ్యో సండే రండి, పార్టీ చేసుకుందాం అందరం. ఇంటికి వచ్చిర్రా వాళ్ళు? స్వాతి వర్షం అడుగు, ఇంటికి వచ్చిర్రా అని. కాదు, ఇంటికి తొందరగా వచ్చిర్రు కదా వచ్చి పెళ్ళికి. అసలు వాళ్ళు ఇంటికే రాలే మమ్మీ. మీరు అసలు 2 minutes సిటీ మమ్మీ ఫోన్ అంటున్నా నేను. 2 minutes. సండే రండి, మంచిగా కేక్ కటింగ్ చేసుకొని మంచిగా బిర్యానీ చేసుకుందాం. అది ఎంత వస్తుందో కూడా తెలియదు. కేక్ కటింగ్ చేసుకొని బిర్యానీ చేసుకుందాం అంటాను. ఆగు, మీ మహా మర్చిపోలేదు. ఇది మర్చిపోతే ఏంటిది? హాల్ టికెట్ నెంబర్ ఉన్నదా? పెట్టారు అందరు గ్రూప్లా? అంతేనా? ఓకే.
2 minutes అట 2 minutes అందుకే ఫోన్ ఇటీ ఇత్తన్న బాగా ఫీల్ అవుతుంది ఆమె 2 minutes. 2 minutes. ఈడ ఇంకా 11:46 AM అనేది చూపిస్తుంది ఏమ్మా మరి పొద్దున ఏమే కదా నేను ఏంటికి ఇట్లా తయారైనా అదే హౌ టు వెల్ రాదు కనీసానికి ఒక 2 minutes 5 minutes అన్న కావద్దా నీకు మెసేజ్ వస్తుందేమో అయ్యో 12 అంటే 12కే వస్తుందా పంపించలే డాడీ ఉన్నాడు కదా డాడీని చూడమను అంటాను డాడీ ఉన్నాడు కదా డాడీని చూడమను అంటాను మనోబ్రం వాడు ఎట్లా చూస్తాడు చెప్పు ఈయన మరి ఓవరాక్షన్ కాకపోతే వాడిని కన్నా ఆపరేషన్ అయ్యి ఉండే అయ్యో నా 10th రిజల్ట్ అప్పటికి ఇట్లనే అయింది ఎగిరవాడి అన్న ఓపెన్ చేస్తే అది అరగంట ఓపెన్ అయింది అప్పటికి కూడా ఓపెన్ కాలే మా డాడీ ఫోన్ చేసి చెప్పాడు నాకు రిజల్ట్ కింద వచ్చిందని అనుకున్న దానికంటే తక్కువ వచ్చిందని పోతుంది తిండి తిప్పలు బంద్ చేసి ఏడ్చుకుంటా కూర్చున్నది ఇప్పుడు ఏం కాదు మస్తు వస్తుంది ఏజ్గా టైం సెట్ చేసేద్దాం పారి 12:03 వెయిట్ న్యూస్లో 12 అయిందా అసలు మమ్మీ వెయిట్ న్యూస్లో 12 అయిందా వెయిట్ న్యూస్లో 11:57 అవుతుంది వెయిట్ న్యూస్లో ఇంకా టైంగా సాగుతలేదు లేటెస్ట్ అదే 11:57 అవుతుంది వెయిట్ న్యూస్లో 57 కన్నా అయిపోయింది కావచ్చు అయితే పోయి సెట్ చేసేద్దాం పా బేబ్స్ ఇప్పుడు అందరు పట్టుకొని కూర్చుంటారు స్వాతి డొబ్బి ఏడవైనవే డొబ్బి ఎవరు వాళ్ళు పెట్టిన వాళ్ళు స్వాతి డొబ్బి స్వాతి అవును దివ్య అడగాలే రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని పెట్టి రాళ్ళు కూడా అర్థమవుతుందా ఇంకా రాలేదు ఈ కొమరయ్య ఎవరు అసలు కొమరయ్య ఎవరు 12:05 దీంట్లో 11:57 అవుతుంది ఇంకా నేను చెప్పానా వెయిట్ న్యూస్లో అయిపోయింది టైం అని అదే దాంట్లో అది అక్కడే ఫోన్ చేస్తుంది మహా డేటా ఏ స్వాతి అయిందా అని నీకు స్వాతి నీకు రిజల్ట్ ఏడ ఓపెన్ అయింది స్వాతి అయింది వెయిట్ అని పెట్టినావు ఓపెన్ అయింది కావచ్చు యాప్ యాప్ ఓపెన్ అయింది ఎప్పుడు ఇంకా రాలేదు 12:06 దాంట్లో అది ఇంకా అత్తలేదు వరుస పిచ్చి లేపుకోకు ఎంజాయ్ చేయాలి కొంచెం కంట్రోల్ ఉంటుంది ఇది ఇంకా 11:57 అనేది నాట్ ఓపెనింగ్ లాలీపాప్లు పెడతారు జై శ్రీరామ్ 5 నిమిషాలు అయితే లేదు ఏం కాదు జీసస్ ఈస్ కింగ్ అట సప్లీ బ్యాచ్ రిజల్ట్ ఏమైంది బిడ్డ అని ఎంజాయ్ ఇంకా కాదు నువ్వు చదువుకున్న టైంలో నాకు ఇంత టెన్షన్ పడ్డావా కదా రాలే ఎవరు వాళ్ళు ఆడట్టిగా పెడతారు 981 వచ్చినాయా 980 ప్లస్ వస్తానేవనా ఇంకేంది 981 వచ్చినాయి ఇంకే నువ్వు అన్న కాడికి వచ్చినాయిగా అలా అనుకున్నది 980 ప్లస్ వస్తాయని
చూపెట్ట ఆమె గెట్ చేసి హ్యాపీ కంగ్రాట్స్ హ్యాపీ కంగ్రాట్స్. ఏది స్టేట్ వన్ స్టేట్ ఫస్ట్ అలా ఇంకెక్కడా ఇంకా తెలవాలి అందరి. రాదు. ఎందుకురా కాలేజ్ ఫస్ట్ కాదు, కాలేజ్ ఫస్ట్ ఎవరికి వచ్చినా ఇంకెక్కువ? 981 అంటే రాదు మమ్మీ. అయ్యో ఎవరికి వచ్చినా చూడొచ్చు కదరా, వెంటనే ఎందుకు డిసప్పాయింట్ కావడం? నువ్వు ఎగ్జామ్స్ రాత్రే గగనం అన్నట్టు రాత్రి మేము చూస్తే 891. ఎవరికి? దివ్య 891. ఆహా. 891 నీదెంత? 981 గోరాన్సిగా ఇద్దరిది 891 981 అరే కరెక్టేరా. 891 ఫస్ట్ నెంబర్ రివర్స్ చేస్తే వస్తుంది. మాకు ఎంత ఒక 19 మార్కులు తక్కువ. ఆమె ఎగ్జామ్స్ టైంలో ఎంత సిక్ అయి ఉన్నది. 2 days కోసారి మందులు మార్చుకుంటూనే ఇచ్చి వచ్చినాం కదా. మరి ఇంకా 980 అంటే ఇంకా మస్తు వచ్చినట్టే. ఇంకేంది ప్రాక్టికల్స్ నేను ఆనే ఫోన్ చేద్దాం అనుకున్నా అవుట్ ఆఫ్. ఇంతకైనా ఫోన్ చేద్దామా చూసిరా డేట్ వచ్చినాం. చూసినాం. ఫిజిక్స్ లో 2 మార్క్స్, కెమిస్ట్రీలో 3 మార్క్స్, 2 అంటే పోయినాయి. తెలుగులో పోయినాయి. ఇంగ్లీష్ లో 6 మార్క్స్, బాటనీ జువాలజీ 60 బైపీసీ ఎందుకు అంత బైపీసీ అంటే నీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 19 మార్కులు పోయినాయా? అంతే. సూపర్ వచ్చినాయి మార్కులు. హ్యాపీ కంగ్రాట్స్ హ్యాపీ. 891 మార్క్స్, 981. ఫ్రెండ్స్ అన్నందుకు చూడు ఎట్లా వచ్చినాయి అవి మార్క్స్. ఇద్దరు ఫ్రెండ్స్ అంతా అడిగి 981. సాటిస్ఫై కాలే. నాకే 981 మార్క్స్. శివన్న హర్షితకి ఎంత కంగ్రాచులేషన్స్. ఐషు 901 babes 1 మార్క్. కంగ్రాచులేషన్స్. తిను మొత్తం నీదే ఇది. ఇగో నేను స్వీట్ తినా, నేను స్వీట్ తినా. హాట్ తింటావా? గైన తినవాను ఆయన పురుసత్గా తింటాడు. అది ఎంతైనా డబ్బా నీదే. 1 మార్క్. కొంచెం అట్లా ఇవన్నీ ఎందుకురా? ఇది తీసుకొచ్చిన మనం 5గురం, మామ అత్తమ్మ 7 ఇంకొకటి ఎక్స్ట్రానా? ఓకే. డ్రామా క్వీన్స్ అండ్ దగ్గర పెట్టిరు కదా. పట్టుకో కొంచెం. వాళ్ళ ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడినంతసేపు మంచిగా మాట్లాడిందండి. ఇక ఫోన్ అయిపోయిన తర్వాత ఏడ్చిందంటే ఇక నార్మల్గా ఏడవలేదన్నమాట. తనను కంట్రోల్ చేయడానికి మాకు చాలా టైం పట్టిందన్నమాట. 980+ అనుకున్నదంట, కానీ ఇట్లా 80, 80, 89 అట్లా వస్తే కావచ్చు అనేసి అనుకున్నదంట. మరి 81 వచ్చేసరికి ఆమె తీసుకోలేకపోయింది. నేను, వాళ్ళ డాడీ, మా అత్తమ్మ, మా తమ్ముడు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, మా ఇంటి దగ్గర సౌమ్య అని ఒక అమ్మ ఉంటుంది అన్నమాట. వాళ్ళ టీచర్స్కి కాల్ చేశారన్నమాట. జువాలజీ మేడం, కెమిస్ట్రీ మేడం, మిగతా టీచర్స్కి కాల్ చేసి ఎంత కన్విన్స్ చేసి మాట్లాడారంటే అసలు ఆమెను ఓదార్చడానికి చాలా టైం పట్టింది. ఆఖరికి వాళ్ళ డాడీ చూసి ఈ మార్క్స్కే ఇట్లా అనుకుంటే ఇంకా ఫ్యూచర్లో నువ్వు చదవబోయేదానికి అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటే తీసుకోలేకపోతే చాలా కష్టం. ప్రతిసారి మనం అనుకునే కావాలంటే కావు కదా. నువ్వు ఎగ్జామ్సే రాయమనేసి అనుకున్నాం మేము. అట్లాంటిది నువ్వు ఎగ్జామ్స్లో ఇంత సెకండ్ ర్యాంక్ వచ్చినావంటే చాలు, నువ్వు ఇంకెందుకు బాధపడుతున్నావు అదేనని చెప్పేసి మాట్లాడారన్నమాట. ఇక తర్వాత ఆమెను కూల్ చేయడానికి నీకేం తినబుద్ధి అవుతుంది, ఏం కావాలో చెప్పు అనేసి అంటే పాస్తా కావాలని అడిగింది. అడిగితే సరే అని చెప్పేసి తనను డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి ఆమె కోసం పాస్తా చేశాడన్నమాట. మేము మా ఆపియాన్ కోసం ఎంత టెన్షన్ పడ్డామో వాళ్ళ టీచర్స్ కూడా అంతే టెన్షన్ పడ్డారండి. రిజల్ట్ వచ్చినాక వెంటనే పాప కాల్ చేశారన్నమాట. కాల్ చేసి చాలాసేపు ఒక్కొక్క టీచర్ మినిమం హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడారు. ఎందుకురా మహా బాధపడుతున్నావు, నీకు హెల్త్ సిక్ అయింది కదా, నువ్వు లేకుంటే ర్యాంక్ స్కోర్ చేసేదాన్ని, మంచి మార్క్స్ వచ్చేది, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు అంత సిక్లో ఉండి కూడా సెకండ్ ర్యాంక్ వచ్చినావంటే చాలా గ్రేట్ రా అని చెప్పేసి అసలు వాళ్ళు ఎంత ఓదొచ్చారు. వాళ్ళ ఆయమ్మలతో సహా ప్రతి ఒక్కరూ కాల్ చేసి మాట్లాడారన్నమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు అంటే ఒక్కరి అభిమానం పొందడం అంటే ఓకే, కాకపోతే కాలేజీలో ఉన్న టీచర్స్, ఆయమ్మలతో సహా అందరూ మా ఆపియాన్ కోసం ఆలోచిస్తున్నారంటే నాకైతే ఆ సంతోషం అయితే ఈ మా మార్క్స్ కంటే ఎక్కువ నాకు అదే సంతోషంగా ఉంది. ఓకే, అందరు చూసిన తర్వాత లాస్ట్లో మిగిలినంటే ఎక్కువ వేసుకుంటుంది. అంతేనారా? అందరికి రావాలంటే మిగులుతుంది కానీ నేను తినా మన బ్రాహ్మ తినడు. నేను తినా.
శివన్న శివన్న పెద్దది అయ్యో శివన్న ఇంకా 4 తినడన్నా శివన్న తినవా కాదు అభిరామ్ తినడన్నా అభిరామ్ తినడట. ఇగో శివన్న ప్లేట్ దీన్ని అయిపోయినాక వస్తుంది కావచ్చు. అయిపోయింది. అదే ఎందుకు అత్త అన్నదా ఫోర్కు ఎట్లేదారా పెట్టినా కదా ఆవు గిటు గిటు ఎట్లున్నది ఎక్స్ప్రెషన్? బాగానే ఉంది. తింటలేవు కదా తేపు. ఇప్పుడు మంచిగా అంటే మెల్లగా చెప్తా, చెవికి వారట్లేదు చిన్న. నేను వాటర్ బాటిల్ బాగున్నా తిన్నాడా చెల్లి పడుకొని ఇంకా శివన్న ఎట్లున్నదిరా? ఈసారి సోయా సాస్ ఎట్లున్నది గిట్ చూడు, ఎట్లున్నది? కారం ఉంది కదా అట్నే ఉంటది ఈ అందుకని ముఖం కారం ఉన్నదా సప్పగా చేసినారా ఇంకా కాల్తాను వేడి మీద వేడి మీద. వేడికి అంటావా? సప్పగా ఉన్నది తెలుసా సీరియస్లీ. ఇగో నువ్వు ఇట్లా తినవచ్చు, నువ్వు గంటగా ఒకటి తీసుకొని తిను తిని చూడబ్బా పాస్తానే వద్దు, కారం అనిపించింది. కొంచెం అంటే సాసులు కారపొడి మిర్చీలు ఇవన్నీ అయ్యేసరికి తిను బిడ్డ. ఒక బుక్క పెట్టుకొని చూడు, బాగుంది. ప్రేమతో పెట్టినప్పుడు తినొచ్చుగా మన బ్రో. అది కదా ఇదే మాట మీద ఉండాలి, ఏది ఇచ్చినా అద్దు అని చెప్పాలి. కమిటీ కాకు మనోబ్రామ్ అయిపోయింది. మాయరా ఈ రోజుకే అయిపోయారా. రేపు ఉన్నది. రేపు ఉన్నదా? మనోబ్రామ్ రిజల్ట్ కరెక్టే శివ అన్న, రేపు మనోబ్రామ్ రిజల్ట్ మర్చిపోయా. అన్న నువ్వు 7th క్లాస్ అయినా పెద్దన్న, నువ్వు ఇంటరో డిగ్రీ అయిపోలే. రిజల్ట్ అంటే వివత్సమైన ఎక్స్ప్రెషన్ పెడతాను. ఈ ప్రోగ్రామ్ అంతా చూసినావా? నన్ను ముందుకు నడిపించారు, ఎవరో కాదు మరెవరో కాదు అనుకుంటా అత్త అంటే ఇంకా అట్లా. ఇప్పుడు ఆ టైంలో ఇచ్చిండు. అయ్యో సేమ్ సేమ్ అవే ఎక్స్ప్రెషన్స్. రిమోట్ ఇదే ఎట్లా శివ? ఘాట్గా ఉన్నదా రకరకాలుగా ఉన్నదా? నువ్వు సాసులు పోసిరా తింటలేవు కదా? కాదు కాదు నిజాన్ని అప్పట్లో కూడా తినలేదు. లేదా తినలే నాకు తినలే. మనం ముగ్గురం తిన్నాం కరెక్టే. నాకు జ్వరం వచ్చినప్పుడే కదా మనం ముగ్గురం తిన్నాం. ఏమో తాతయ్య కూడా చూస్తున్నాం బోట్ అని చెప్పినాం. నేను సాయంత్రం వచ్చేసి గులాబ్ జామ్ చేశానండి. వాళ్ళ డాడీ అమ్మ కోసం పాస్తా చేస్తే నేను గులాబ్ జామ్ చేశానన్నమాట. అమ్మకు గులాబ్ జామ్ అంటే ఇష్టం, దాదాపు స్వీట్స్ ఎక్కువ తినదు, అందుకు ఒక లడ్డూను గులాబ్ జామ్ మాత్రమే తింటుంది అన్నమాట. సరే అని చెప్పేసి నేను సాయంత్రం అమ్మ కోసం గులాబ్ జామ్ చేసి ఇచ్చానండి. సార్ గులాబ్ జామ్ చూపి. సినిమా వెళ్ళా అభిరామ్. అక్కయ్య 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 నాట్ కంగ్రాచులేషన్స్. నో థ్యాంక్స్. అభిరామ్ ఆనే ఉన్నది. మంగళవారం రోజు నేను ఫాస్టింగ్ అన్నమాట. మేము ఆ రోజు నాన్ వెజ్ తినం, అందుకోసం అని చెప్పేసి మేము బుధవారం రోజు సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నేను బాస్మతి రైస్తో బగారా వేసాను, కొంచెం చికెన్ కర్రీ వేసాను. మళ్ళీ ఇందులో వచ్చేసి మా ఆయన ఇంకా వెరైటీగా వచ్చేసి కొత్తిమీర చికెన్ అని చేశారన్నమాట. ఇదిగోండి ఇదే అండి కొత్తిమీర చికెన్. అసలు ఎలా ఉంటుందో తినొచ్చో లేదో, కొత్తిమీర ఎంతగానో మిక్సీ బట్టి పోస్తే టేస్ట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి నేను కొంచెం టెన్షన్ పడ్డానన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే నేను చేసిన చికెన్ కర్రీ కంటే కొత్తిమీర చికెన్ చాలా బాగుందండి. అసలు మా ఆయన ఎలా చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఏదో ఒక వెరైటీ వేసి పెడతారనమాట స్పెషల్ అని చెప్పేసి. కానీ అది మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది. లాస్ట్కి వచ్చేసి కొంచెం పెరుగు ఆనియన్స్తో మేము తినడానికి రెడీగా కూర్చున్నామన్నమాట. కానీ కర్రీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి. మేము తినడం అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వచ్చేసి మా లైన్లో అందరికీ స్వీట్స్ పంచి పెట్టామండి. అలాగే మా షాప్ దగ్గరికి ఒక ఇద్దరు వచ్చారన్నమాట. వాళ్ళు మాకు కొంచెం దూరంలో ఉంటారు. వచ్చి కంగ్రాట్స్ హ్యాపీగా అనేసి అన్నారు. థ్యాంక్ యూ అంటే, నువ్వు చెప్పకున్నా కానీ మాకు తెలిసింది లేరా నీకు మంచి మార్క్స్ వచ్చాయని. నిన్న మీకు రిజల్ట్ వచ్చిన రోజు మొత్తం మా లైన్లో నీ గురించే మాట్లాడుతున్నారు. ఇట్లా సంపదన్న వాళ్ళ పాపకి మంచి మార్క్స్ వచ్చినాయంట, బంగారు తల్లి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారా. చాలా సంతోషంగా ఉంది, అందుకోసమనే నీతో మాట్లాడదామని విషయం చెప్దామని వచ్చాంరా అనేసి
వాళ్ళిద్దరు వచ్చి అట్లా మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. వాళ్ళ డాడీ స్వీట్స్ తీసుకొచ్చినాక వెంటనే ఫస్ట్ వాళ్ళ డాడీకి తినిపించింది అన్నమాట, తర్వాత మా తమ్మునికి తినిపించింది అన్నమాట. తర్వాతనే లైన్లో వాళ్ళకి పంచడం స్టార్ట్ చేశామండి. లైన్లో అందరికీ స్వీట్లు పంచిపెట్టడం అయిపోయిన తర్వాత షాప్ క్లోజ్ చేసి వచ్చిన తర్వాత మేము కేక్ కటింగ్ చేసామన్నమాట. కంగ్రాట్స్ రా బంగారం అని చెప్పేసి తను కేక్ మీద రాపించుకొని తీసుకొచ్చాడు. అయితే మా తమ్ముడు బావా కేక్ కటింగ్ నేను చేపిస్తా అని చెప్పేసి మా ఆయన వద్దు అన్నా కానీ వినకుండా మా తమ్ముడు కేక్ మనీ పే చేశాడన్నమాట. నేను చేపిస్తలేరా నేనే తీసుకొచ్చాను అంటే, లేదు బావా నేను సెలబ్రేట్ చేస్తా అని చెప్పేసి కేక్ మనీ ఇచ్చాడన్నమాట. అది పట్టుకురా లైటింగ్ పడుతుంది. ఏది మన అగరబత్తి పట్టుకురా. పోయిందా? పట్టుకోబొట్టు పెడతా. మళ్ళా కింద పెట్టి చాలా చిన్నగా పెట్టినా. దాని మెరుగు ఇంత ఇట్లా అంటిస్తే అయిపోతుంది. స్పార్క్ స్పార్క్ లైట్ అంతేనా? ఇది చూడు. హే కంగ్రాచులేషన్స్ టు యూ. అయ్యా అనొచ్చుయా కంగ్రాచులేషన్స్. అర్థమైందా నీకు? సార్ అది ఈ మెరుగు అనేది దానికి అంటుకోవాలి అంతే. బటర్ పేపర్ ఉంటుందా పైన, ఆ పేపర్ అంటుకున్నదంటే కథ ఆటోమేటిక్గా ఈ దగ్గర ఉన్న పెట్టుకో. హ్యాపీ హ్యాపీ ఎవరు బర్త్డే. కూడా లేకపోతే. థ్యాంక్ యూ. ఇటు ఇటు చూడు, అటు పెట్టి ఇటు చూడు, దాని మీద పెట్టి. వీడియో తీస్తూనే ఫోటోలు తీసుకోవచ్చు. గెలగలవే సపోర్ట్ కొడతాను. ఉండాలా బాబు, ఉంటేనే జోక్ ఉంటుంది మరి కాదా? పక్కన కేక్ పెట్టుకో. డాడీ డాడీ నేను ఇదే షాట్ నువ్వు షార్ట్ బాయ్ బనీన్ బాయ్ అనుకో. పక్క ఆగు. అమ్మ పంది ఆయన అప్పటి నుంచి చెర్రీస్ తీసుకుందాం తను పో. నేను తినాలి. శివన తింటాడు తిన్నా. నువ్వు ఇరుడు వెళ్ళానే మొత్తం తీసుకొచ్చి నాకు ఇంకెన్ని నిమిషాలు చెప్పన్నా. ఇదే కోసం కేక్ ఇది ఒక 5 minutes చేసి మనం. హలో పడుకుంటలేదా? కంగ్రాట్స్. అయితే చూడురి చూడురి. అయ్యో అయ్యో ఇప్పటి శ్రీరామనవమి అప్పుడు అక్షింతలు. ఓకే, నీట్లో కూడా ఫస్ట్ రావాలి, డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి. బుట్టి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండాలి. బుట్టి పిల్లలు ఉన్నారు కానీ మన ఫ్యామిలీలో డాక్టర్ ఉండాలి. కేక్ తీసుకొస్తాను. అట్లకి కేక్ పంపిస్తానని చెప్పు. 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కాదు, గమ్మత్ లెక్కలు ఎత్తారు. 6 నిమిషాలు లెక్క, గంట లెక్క కాదు, నిమిషాలు డైరెక్ట్. హలో వస్తాను. మనోబరం బయటకు వచ్చామనుకో, నరేష్ మామ కూడా ఉన్నారు. దగ్గరకు విన్నావా? సరే అని మనకి ఎందుకు కేక్ పెడితే తిందా పోదాము. ఆగు. చెప్పు. తెలుసు కదా. పెట్టిపోండి. మీ మామ ఏ మామ అద్దాలి మామ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తిను మొత్తం తిను. హ్యాపీ బర్త్డే ఇక్కడ నేను అప్పటి నుంచి హ్యాపీ బర్త్డే అని కొడతాను. మరి కంగ్రాచులేషన్ చెప్పిన హ్యాపీ బర్త్డే ఇందాక కొట్టు హ్యాపీ బర్త్డే అన్నావు. మరి బర్త్డే కూడా ఉన్నది. పెట్టుకోండి. జూన్ లో కదరా? బాగా చెప్తాను కదా అని నేను కాదు కాదు, జూన్ బర్త్డే. వెరీ గుడ్.
ఏమైంది? మొత్తం కాదనుకో ఏం కాదు పట్టను. ఇది చూడండి. కంగ్రాట్స్, ఇంకా బాగా చదవాలి. ఓకే, కట్ చేసి వేరే పీస్ పెట్టరా. అంకుల్ పోతారు. మీ పెద్ద మామ ఉంటే వేరే నాకేనా తినరా అంకుల్? నాకేం పెడుతున్నావు నువ్వు అంటే మార్క్స్ వచ్చినాయి కాబట్టి నీకు పెడతావు. అంటే పెద్ద మామ ప్లేస్ లో మీరు వచ్చారు కదా ఇప్పుడు. మీ మామ ఉంటే వేరే ఉండు, పెద్ద మామ అయితే మొత్తం. ఇంకా గీ హాఫ్ కేజీ కేక్ అసలు మా అన్నకు అది వర్కౌటే కాదు కదబ్బా. ఏముంది రేపు వెనక మర్చిపోయారు, రేపు సెలబ్రేట్ చేస్తాడు పోయినాక ఖచ్చితంగా. ఎవరో పోతుందా? పోతానంటారు, ఇద్దరు పోతారు. ఆయనకి ఎప్పుడు కూడా గుర్తులేదు మమ్మీ. 28 మమ్మీ. మేమైతే మా అభిగాన్ రిజల్ట్ ఇట్లా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.